ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంస్కృత్ ఆంధ్రప్రదేశ్లో వెరీ ఇంపార్టెంట్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. రోమన్ నెంబర్ 1 ఫస్ట్ చూద్దాం. సో అందులో పోయమ్స్ ఏ వస్తాయో కూడా కొంచెం మనం గెస్ చేస్తూ వెళ్దాం. ఇవి నేర్చుకోండి, ఖచ్చితంగా పబ్లిక్లో 99 మార్క్స్ పక్కా, నాది గ్యారెంటీ. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఫస్ట్ రోమన్ చూద్దాం. ఫస్ట్ రోమన్ తెలుసు కదా మీకు, పోయమ్స్ ఉంటాయి. మోడల్ పేపర్లో పోయమ్స్ ఉన్నాయి కదా, దానం భోగో నాశః, చలలక్ష్మి చల ప్రాణః. ఓకే, సో వీటికి సంబంధించి ఈ రోమన్లో ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ 16 రోమన్ల వరకు నా వీడియోస్ అయితే ఉంటాయి. మీరు క్లియర్గా చూడండి, విత్ మీనింగ్ చెప్తూ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే పోయమ్స్ చూద్దాం. సో నీతి శ్లోకాలు అనే దాని గురించి నేను చూస్తున్నాను. అంటే మనకి నీతి శ్లోకాల్లో నుంచి వస్తుంది. ఇక్కడ చూడండి, నీతి శ్లోకాలు. సో నీతి శ్లోకాలు ఉంటాయి. తర్వాత భక్తృహరి శుభాస్తాల నుంచి కూడా ఒక పోయం వస్తుంది. దీంట్లో మాత్రమే నేను చెప్పాను అనమాట మా కాలేజీలో, అందుకోసం. ఏకస్వాదు ఇంపార్టెంటే, కాకపోతే దీంట్లో ఇంపార్టెంట్ ఫస్ట్ ఇది వేషంన, తర్వాత దరిద్రాయ చలలక్ష్మి. సారి చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతున్నాయి. ఇక్కడ 2, ఇక్కడ ఒక 4. సో పోయం చూసినప్పుడే మనం మీనింగ్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏకస్వాదు నభుంజీత నైకః సుప్తేషు జాగృయాత్, ఏకోన గచ్చే తద్వానం నైకస్యార్థాన్ ప్రచింతయే. ఒకడే ఏమేం చేయకూడదు ఇక్కడ రాస్తున్నారు అనమాట. ఏకః స్వాదు నభుంజీత, తీయనైన పదార్థాలు ఒకటే తినకండి. నైకః సుప్తేషు జాగృయాత్, అందరూ నిద్రించి వేళ ఒకడే మేల్కొనొద్దు. ఏకోన గచ్చే తద్వానం, అధ్వానం అంటే అడవి మార్గాన్ని ఒకడే వెళ్ళొద్దు. నైకస్యార్థాన్ ప్రచింతయే, ముఖ్యమైనటువంటి విషయాలు, అర్థవంతమైనటువంటి విషయాలు అంటే ధనానికి సంబంధించినటువంటి విషయాలు ఒకరే ఆలోచించకండి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈసారి ఇది కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది, తర్వాత దరిద్రాయ, తర్వాత చలాలక్ష్మి, తర్వాత ఇది ఇంపార్టెంట్ అనమాట. చూసుకోండి మీరు. వేషం నా విశ్వసేత్ ప్రాజ్ఞో వేషో దోషాయ కల్పతే రావణో భిక్షు రూపేణ జహార జనకాత్మజం. టైం లేక నాకు వీడియో ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఫాస్ట్గా చదువుతున్నాను, ఇంకా రాగయుక్తంగా చదవాలి ఇవి. సజ్జనులు అంటే వేషం నా విశ్వసేత్ ప్రాజ్ఞ అంటే తెలివి కలిగిన వాళ్ళు వేషాలను నమ్మరు, ఎందుకంటే వేషాల వల్ల దోషములు కలుగుతాయి కాబట్టి. రావణో భిక్షు రూపేణ, రావణాసురుడు కూడా భిక్షు రూపంలో వచ్చి జహార జనకాత్మజం, సీతను అపహరించను కదా. ఇక్కడ భుక్త్వా కూడా ఉంది కదా, ఇది కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ దరిద్రాయ భుక్త్వా నేర్చుకోండి. ఇది 1, ఇది 2 నేను చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత దరిద్రాయ ఇంపార్టెంట్. తర్వాత మనకి ఏకస్వాదు, ఇది 3వ పోయం, ఇది 4వ పోయంగా నేర్చుకోండి. ఓకే, సో పర్ఫెక్ట్ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనం చూడొచ్చు, భుక్త్వా శతపథం గచ్చే తాంబూలం తదనంతరం వామపార్శ్వేతు శయనం ఔషధైః కిం ప్రయోజనం. భోజనం చేసిన తర్వాత శతపథం 100 అడుగులు నడవండి, తర్వాత తాంబూలం వేసుకోండి. వామపార్శ్వేతు శయనం, ఎడమ పక్కన నిద్రించండి, ఔషధాలతో ప్రయోజనం ఉండదు ఇలా చేస్తే అని చెప్పేసి. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుః. దరిద్రులకు చేసిన దానం, శూన్యలింగానికి చేసినటువంటి పూజ అంటే మారుమూల గుడిలో ఉన్నటువంటి శివలింగానికి చేసిన పూజ, అనాథులకు చేసిన అనాథ శవానికి దహన సంస్కారాలు చేయడం, ఇలా చేస్తే అశ్వమేధ యాగంతో సమానం అని చెప్పారు. చలాలక్ష్మి చలా ప్రాణాః చలం జీవిత యవ్వనం చలాచలైచ సంసారే ధర్మ ఏకోహి నిశ్చలః. సో లక్ష్మి ఇక్కడ నుండి ఆస్తులన్నీ, ఇక్కడ సంపద తరలిపోతుంది, ప్రాణాలు వెళ్ళిపోతాయి, జీవితము యవ్వనం కూడా తిరిగి రాదు. చలాచలేచ సంసారే, ఈ చలాచల జగత్తులో అంటే అలా మూవ్ అయ్యేటువంటి, అలా చలించిపోయే జగత్తులో ధర్మ ఏకోహి నిశ్చలః,